దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేసుకున్నాను. మీతో ఒక విషయం పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ప్రతిరోజు కూడా ఎప్పుడైతే ఉదయకాల ప్రార్థన మన జీవితంలో అలవాటు చేసుకుంటామో, దేవునితో మాట్లాడటం మనం అలవాటు చేసుకుంటామో, దేవుని బలమైన కార్యాలు మన కుటుంబంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు పెందల కడని లేచి ప్రార్థన చేసుకోవడం అనేది చాలా నిజంగా దేవుడిచ్చే వరం కూడా. ఎందుకంటే భక్తులు కూడా, మన పితరులందరూ కూడా వారి యొక్క దైనందిక జీవితంలో ఉదయకాలమే లేచి దేవుడి సన్నిధికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. మనం కూడా పెందల కాడే లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడి యొక్క ఉన్నతమైన కార్యాలు మనం చూస్తాము. ఎందుకంటే ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రార్థన పరిస్థితులు మార్చగలిగింది. ప్రార్థన మన యొక్క సమస్యలన్నింటిని కూడా తెంచివేస్తుంది. ఎందుకంటే మన దేవునితో మనం యొక్క సమస్తాన్ని చెప్పుకున్నాం. కాబట్టి మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా పెందల కాడలి లేచి ప్రార్థన చేస్తామో అప్పుడు బలమైన కార్యాలు జరిగించబడతాయి. నిజంగా ఉదయకాల సమయంలో నేను ఏకాంత ప్రార్థనకు వచ్చాను. కొద్దిసేపు చక్కగా వాకింగ్ చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుడి యొక్క ఉన్నతమైన నామాన్ని గణపరచడానికి దేవుడు నాకు కృప చూపించాడు. మీరు కూడా నిజంగా పెందల కాడనే ఉదయకాలంలో లేచి ఆయన సన్నిధికి చేరి ఆయన నామాన్ని మహింపరిచే బిడ్డలుగా మీరు ఉండాలని నేను కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.